ఎస్ఎస్జీ న్యూస్కి స్వాగతం. భీమ్గల్ ప్రజల సౌకర్యార్థం తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్కు తరలించేందుకు 9 లక్షల నిధులు మంజూరు కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనియాడుతూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు అనంతరావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్దన్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్కు తరలించేందుకు 9 లక్షల నిధులు మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను సకాలంలో విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం నెలకొందని తెలిపారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెప్పాల గణేష్, పల్లె శేఖర్, కుప్కాల్ బాబన్న, కృషితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పత్రికా సోదరులకు మరోసారి పేరున అందరికీ ధన్యవాదాలు. విషయం ఏమన్నదంటే, భీమ్గల్లో గత 3-4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు దూరం ఉండుట్లా చిన్నపిల్లలకే కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళకే కానీ పోవడానికి ఇబ్బంది దృష్ట్యా సునీలన్న గారు మంచి చెడు కార్యక్రమాలకు భీమ్గల్ వచ్చినప్పుడు ప్రజలు నేరుగా వాళ్ళ సమస్యలు సునీలన్న గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. జరుగుట్ల అయిన సుట వాస్తవంగా ఇక్కడ పరిస్థితిని పరిశీలించి దాన్ని ఏం చేద్దామని స్థానిక మండల సర్పంచ్లకే కానీ సీనియర్ నాయకులతో చర్చించి దాని తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు ఏ ఉన్నాయో ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గత 2-3 రోజుల క్రితమే ఆయన ఒక్కసారి వచ్చి పరిశీలించడం జరిగింది. పరిశీలించిన పిదప పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బల్జీపూర్ ఇనాగ్రేషన్లో భాగంగా అది నిర్మించడం జరిగింది. దాని తర్వాత అది మరమ్మతులకు నోచుకోలేక అది శిలావస్థకు చేరుకునే ప్రమాదంలో ఉంది. దాన్ని చూసి మరి ఇక్కడున్న భీమ్గల్ నాయకులు అందరూ, పత్రికా సోదరులు అయితేనేమి, ఏ పార్టీ లీడర్స్ అయినా కానీ ఆ స్థలం అనుకూలంగా ఉంటుందని సురేంద్రన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్టి అందరూ, అన్ని పార్టీల కార్యకర్తలే కానీ, పబ్లికే కానీ, నాయకులే కానీ పంచాయతీ గెస్ట్ హౌస్లో మంచిగా ఉంటుందని అన్నకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా భీమ్గల్ మండల అన్ని పార్టీలు, అన్ని నాయకుల వాళ్ళు చెప్పిన దాన్ని విని అన్న తక్షణమే గౌరవ మన జిల్లా మంత్రి గారైనటువంటి మన పంచాయతీరాజ్ మినిస్టరు, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు
మరియు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుడు సీతక్క అలియాస్ అనసూయ అక్క గారి దృష్టికి తీసుకెళ్లడం నిన్న జరిగిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా పనిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. సన్నకారి చిన్నకారి రైతులకైతేనేమి, చిన్న పిల్లలకైనా సర్టిఫికేట్లకైనా అయితేనేమి, ఎవరికైనా జరగాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధానంలో వెంటనే సునీల్ అన్న గారి అభ్యంతరం స్వీకరించి తక్షణమే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్డిఎఫ్ నిధుల నుంచి 9 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ గెస్ట్ మరమ్మతులకు ప్రత్యేక నిధులు శాంక్షన్ చేసి ఘనత ఇవాళ సీతక్క గారిది, ఇవాళ మన సునీల్ అన్న గారిదని సభాముఖంగా అదేవిధంగా సునీల్ అన్న గారు వెంటనే ఆ 9 లక్షల రూపాయలు ఇంకా తక్కువ పడ్డా మన మండల పరిషత్ నిధులకించి ఇప్పించే బాధ్యత సునీల్ అన్న గారు తీసుకుంటున్నారు. కాబట్టి మా భీమ్గల్ మండల ప్రజలందరి తరఫున సునీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అతి త్వరలోనే ఆ కలెక్టర్ గారి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అతి త్వరలో రిపేర్ పనులు చేయించి త్వరలోనే అక్కడికి షిఫ్ట్ అయ్యే విధంగా సునీల్ అన్న గారు కృషి చేస్తానని పత్రికలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం త్వరలో పనులు చేసి అక్కడ షిఫ్ట్ చేస్తామని ఈరోజు ఈ పత్రికా ముఖంగా యావత్ భీమ్గల్ ప్రజానికాలకి తెలపడం. అదేవిధంగా ఇంకొక విషయం, భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వం 35 కోట్లతోని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అట్టి పనులకు పెయింటింగ్ 2,50,00,000 బిల్స్ పెయింటింగ్ ఉన్నాయని కాంట్రాక్టర్ గారు మన సునీల్ అన్న దృష్టి గారికి తీసుకెళ్తే వెంటనే సునీల్ అన్న గారు మహేష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే అట్టి నిధులను మొన్న 2-3 నెలల క్రితమే 2,50,00,000 విడుదల చేయించి మళ్ళీ పనులను స్పీడప్ చేసిన ఘనత ఇలా మహేష్ అన్నది, సునీల్ అన్నది సభాముఖంగా. అయినా మళ్ళీ ఇప్పుడు ఆ 2,50,00,000 అమౌంట్తోని కాంట్రాక్టర్ గారు స్టైల్ వేయించడము, శానిటేషన్ పని, కొలంబర్ పని అన్నిలో చేయంగా మళ్ళీ 2,02,00,000 రూపాయలు మళ్ళీ రికార్డ్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఆ అవిసుక నిన్న మొన్న కాంట్రాక్టర్ గారు మాకు చెప్తే సునీల్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవిసుక మహేష్ అన్న గారి సహకారంతో అవిసుక త్వరలోనే విడుదల చేయించి పబ్లిక్కు అతి త్వరలోనే ఆ ఓపెనింగ్ కార్యక్రమం సుఖ సునీల్ అన్న చూస్తానని మీ ప్రజానికానికి తెలుపమని ఈరోజు పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని సుఖ తెలపడం జరుగుతుంది. సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటూ మండలకు మరియు పిల్లలకైనా మహిళలకైనా వృద్ధులకైనా ఎంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన ఇన్ఛార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ అన్న గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా మొన్న ఇక్కడికి వచ్చి చూడడం జరిగిన అనంతరం సీతక్క దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ గురించి చెప్పి మన మండలంలోని సెంటర్ అయినటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్కు మార్చుకుంటే బాగుంటుందని సీతక్కతో మాట్లాడి 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా సర్పంచ్ల కోరం తరపు నుంచి సునీల్ అన్న గారికి ముఖ్యంగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏ సర్టిఫికేట్ అయినా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కు, ఏదైనా భూమి కొలతలు కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతాం. కాబట్టి అది చాలా దూరంగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులకు గురవుతుందని భీమ్గల్లో ప్రజలు గురవుతున్నారని సునీల్ అన్న ఉద్దేశానికి వెళ్ళడం వల్ల ఎంఆర్ఓ ఆఫీస్ను మన సెంటర్కు చేర్చుకోవడం జరిగింది. దీనికి సునీల్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సోదరులకు ప్రింట్ మీడియా అండ్ నమస్కారం. ఈరోజు వాస్తవంగా శుభదినం. కొన్ని సంవత్సరాల నుంచి భీమ్గల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసును యుద్ధ ప్రతినిధి మీద మొన్ననే 3 రోజుల కింద మన బాల్కొండ ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ కుమార్ గారు చూసి ఈ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ చూసి దీనిలో ఎంఆర్ఓ ఆఫీస్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచనతో ఇమీడియట్లీ 3 రోజులనే 9 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మరమ్మతుల గురించి. మహిళలకు, వృద్ధులకు, కొంతమంది దూరం నుంచి వచ్చే వ్యక్తులకు బస్కినే ఉచితమే ఇస్తున్నాం, కానీ ఈ నుంచి అక్కడికి పోవాలంటే ఆటో ఛార్జీ ఎక్కువైతుంది. వాళ్ళ బాధను మేము చూడలేక మా ఇన్ఛార్జి అయినటువంటి సునీల్ కుమార్ గారు దీన్ని మరమ్మతుల గురించి
9 లక్షలు శాంక్షన్ చేసి ఇమీడియట్లీ త్వరలోనే ఎంఆర్ ఆఫీస్ను భీమ్గల్ బస్ స్టాండ్ నడిబొడ్డున్నటువంటి గెస్ట్ హౌస్లకు మార్పు చేయాలని ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో, చాలా సహకారంతో